హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ప్రణామాలు. వైష్ణవ భక్తులు భగవద్భక్తులు అందరికీ పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో చర్చిద్దామనే ఉద్దేశంతో మీ ముందరకు వచ్చాను. ఇప్పుడు మనం 9వ అధ్యాయం చెప్పుకోవాలి. యాక్చువల్గా మనం ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం కొంతమంది కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తే ఎక్కడ మొదలుపెట్టామో ఎక్కడ మొదలుకుంటూ తెలియదు కదా అనే ఉద్దేశంలో మనము శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భగవద్గీత యథాతథంలో 108 శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రారంభించాము. అందులో 77 శ్లోకాలు 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆ 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత భగవద్గీత యాక్చువల్గా 18 అధ్యాయాలు కాబట్టి 9 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయంటే మనకి పుస్తకంలో సగం అయింది, శ్లోకాల్లో సగం కాకపోయినా, ఎందుకంటే ఎక్కువైనా కూడా 54 కంట ఎక్కువే అయినా కూడా పుస్తకంలో సగం అధ్యాయాలు 9 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి కదా. అసలు అందులో మనకు ఒక్కొక్క అధ్యాయంలోనూ జనరల్గా కొంచెం సిస్ట్గా అంటే ఏ విషయం గురించి ఆ అధ్యాయం చర్చించిందనే విషయం తెలుసుకుంటూ మనం అలా కూడా 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 9వ అధ్యాయం కనుక మనం పూర్తి చేసుకుంటే కనుక అయితే మళ్ళీ మనకి ఆ 108 శ్లోకాల్లో 78వ శ్లోకం నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టుకోవచ్చు. హరే కృష్ణ. ముందుగా మంగళాచరణాలు. హరే కృష్ణ. ఫస్ట్ మనం ఎప్పుడు చేస్తున్నట్టుగా హరే కృష్ణ నామాన్ని ఈసారి 36 సార్లు చేయాలి. అది చేసుకుని ఆయన కృప నా మీద కురవాలని కోరుకుంటూ చెప్పేది జాగ్రత్తగా చెప్పాలని మీకు అర్థమయ్యేలాగా నేను పుస్తకంలో చూసి కొన్ని ఉపన్యాసాలు విని ప్రవచనాలు విని అదేదో మీ ముందు చెప్పాలనే ఉద్దేశంతో ఇది యూట్యూబ్ మొదలుపెట్టాను, తెలుసు కదా మీ అందరికీ. అదేవిధంగా కృష్ణనామం చేసుకుని ముందరకెళ్తే ఆయన కృప కటాక్షాలతో మనం ఇంకా ముందరకెళ్తామనే ఉద్దేశంతో ముందరగా హరే కృష్ణనామం 36 సార్లు చేసుకుందాం. ఫస్ట్ పంచతత్వం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत पदाधर श्रीवासादि गौर भक्त वृंद हरि बोल निताय गौर प्रेमानंदे हरि बोल हरे కృష్ణ. ఇది మనం తొందరగా 108 సంఖ్య దాకా వచ్చి జపమాలతో చేయాలని ఆశిద్దాము. సారీ, ముందుగా మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమో ఆచార్యప్రదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాధామదయా నగరగ్రామతారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమో సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణచైతన్యనామ్నే గౌరద్విషే నమః. ఓం కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం వంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం 9వ అధ్యాయంలో ఏం చెప్పారనే విషయం గురించి తెలుసుకుంటాము. అయితే మనకి 8వ అధ్యాయంలో మనము ఏమి చెప్పారు అనే విషయంలో అందులో చాలా అర్జునుడు 8 ప్రశ్నలు అడిగారని దాని అన్నిటికీ 8వ అధ్యాయం మొత్తం అంతా కృష్ణ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు దానికి ఆన్సర్లు చెప్పారని అనుకున్నాము. అందులో బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆదిభూత అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, ఆది యజ్ఞం ఈ శరీరంలో ఎక్కడుంటుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రయాణ కాలంలో మనం మన ప్రాణం ఉత్కృష్టమయ్యే సమయంలో మనం ఎవరిని తలుచుకోవాలి, అలా ఒకవేళ తలుచుకోవాలంటే ఎలా తలుచుకోగలుగుతాము అనే విషయాలు 8వ అధ్యాయంలో
చెప్పారు. అయితే ఇది 9వ అధ్యాయం మనం చూసుకుంటే కనుకైతే ఇది మనకి భగవద్గీత యథాతథంలో విషయ సూచిక ఉంటుంది కదా, దాంట్లో దీని గురించి చిన్నగా ఏం చెప్తారంటే, పరమ గుహ్య జ్ఞానం. ఇది 9వ అధ్యాయం. ఈ యథాతథం పుస్తకంలో ఏమో పరమ గుహ్య జ్ఞానం అని ఉంది. మనకి రెగ్యులర్ భగవద్గీతలో మనకి మామూలుగా మిగతా భగవద్గీతలో వచ్చే హెడ్డింగు రాజయోగం అని ఉందన్నమాట. ఇది దీంట్లో కనుకైతే మా ప్రభుపాదులు వారు చెప్పిన దాంట్లో పరమ గుహ్య జ్ఞానము. మనం ఎదురు కూడా ఒకసారి చెప్పుకున్నాం దీనికి. భగవద్గీత కానీ భాగవతం కానీ ఆ హెడ్డింగ్ను బట్టి ఆ అధ్యాయంలో ఏ విషయం గురించి చర్చిస్తారు, ఏ విషయం గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది అని. అలాగా మామూలుగా మాన పుస్తకాల్లో అయితే రాజయోగం అని ఉంది. ఇక్కడ భగవద్గీత యథాతథంలో పరమ గుహ్య జ్ఞానము అంటే పరమ రహస్యమైన జ్ఞానం గురించి ఇందులో చెప్పబడుతుందనే విషయం మనకి హెడ్డింగ్ చూడగానే తెలుస్తుంది అనమాట. ఇందులో పరమ గృహ జ్ఞానంలో ఏం చెప్పారు టూకీగా అంటే కనుకైతే, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, పరమ ఆరాధ్య విషయము, దివ్యమైన భక్తి యుక్త సేవ ద్వారా ఆత్మ నిశ్చయముగా అతనితో సంబంధం కలిగి ఉంటుంది. విశుద్ధ భక్తిని జాగృతం చేసుకోవడం ద్వారా మనిషి ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుడి దగ్గరికే తిరిగి వెళ్తాడు. ఈ విషయాల గురించి దీంట్లో చర్చించడం జరిగిందనమాట. ఇది మొట్టమొదటి శ్లోకంలో ఇదం తుతే గుహ్య శ్రీ భగవాన్ వాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్య నసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున నువ్వు నా మీద ఎప్పుడూ అసూయ లేకుండా ఉన్నావు కాబట్టి నీకు పరమ రహస్యమైన జ్ఞానాన్ని, ఈ అనుభూతిని నీకు ఈ అధ్యాయంలో నీకు తెలియజేస్తాను అని. అది తెలుసుకుని నువ్వు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి అంటే భౌతిక జగత్తులో ఉండే క్లేశాల నుండి నువ్వు బయటపడడానికి వీలవుతుంది, ముక్తుడవుతావు. అందుకని నేను చెప్పే విషయాలు నువ్వు శ్రద్ధగా విను అని భగవంతుడు ఇందులో చెప్తున్నాడు అనమాట. ఇందులో ఇది మొదట 3 శ్లోకాలు. ఇందులో మనకి ఈ అధ్యాయంలో త్రిగుణాల గురించి, వేరే దేవుళ్ళని ఆరాధించే వాళ్ళ గురించి, ఇంకా విరాట్ పురుషుని గురించి కూడా ఇందులో వివరంగా తెలియజేశారు. అయితే ఇందులో 1 నుంచి 3 శ్లోకాలు కృష్ణుడు తాను వెల్లడించబోయే జ్ఞానాన్ని గురించి కీర్తించారు. తర్వాత 4 నుంచి 10 శ్లోకాల్లో ఐశ్వర్య జ్ఞానం, భౌతిక జగత్తులో భౌతిక జగత్తుకి కృష్ణుడికి సంబంధం ఏంటనే విషయాల గురించి చెప్పారు. ఇంకా 11-25 దగ్గరికి వచ్చేసరికి శ్రీకృష్ణుని పట్ల వివిధ రకాలైన ఆరాధకులు ఎవరెవరు మనం అందరూ అనుకున్నాం కదా, దేవతలు అందరూ ఎలా పూజిస్తారనే విషయం గురించి, ఇంకా 26 నుంచి 34 అయితే కృష్ణుని యొక్క భక్తి యొక్క మహిమలు చెప్పారనమాట. ఇది కేవలం భక్తి యొక్క జ్ఞానం అత్యంత పరమగుహ్యమైనది, గుహ్యతమైనది. ఇది గుహ్యం అనేసరికి గుహ్యమైనది అని చెప్తున్నప్పుడు ఇందులో 3 రకాలు ఉంటాయి. గుహ్యం ఒకటి, గుహ్యతరం ఒకటి, గుహ్యతమం ఒకటి. గుహ్యం అంటే రహస్యం, తరం అంటే కేవలం గుహ్యం రహస్యం అంటే శరీరానికి ఆత్మకి సంబంధించిన జ్ఞానం గురించి తెలుసుకునేదైతే గుహ్యము. ఇంకా గుహ్యతరం అంటే కేవలం జీవుని గురించి కాకుండా జీవులతో పాటు పరమాత్మ గురించి కూడా, పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని గురించి తెలుసుకునే విషయాన్ని గుహ్యతరం అంటారు. ఇంకా గుహ్యతమం అనేసరికి ఇది చాలా రహస్యమైనది, మోర్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. భగవంతుని యొక్క జ్ఞానము, భగవంతునికి సంబంధించిన విజ్ఞానము, ఆయన యొక్క వైభవము, ఈ భగవంతునితో భక్తునికి గల సంబంధము, అది ఆ భగవంతుని చేరే జ్ఞానము, ఇవన్నిటిని గుహ్యతమం అని చెప్తారనమాట. భగవంతుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నానంటే కనుకైతే, నువ్వు నా మీద ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉన్నావు కాబట్టి నీకు ఈ రహస్యాన్ని చెప్తున్నాను అని చెప్తున్నారనమాట. అదేంటి భగవంతుని మీద కూడా ఈర్ష్య ఉంటుందా అని అంటే ఉంటుందిట. ఎందుకంటే భగవంతునికి ఉన్న శక్తుల గురించి ఆశయ పెడతారట, భగవంతునిపై ఉన్న
లీలల గురించి అసూయపడతారట, భగవంతుని యొక్క వైభవం మీద అసూయపడతారట, ఆయన రూపం అందం చూసి అసూయపడతారట. మనం కృష్ణ భక్తిలో ఉండే అవన్నీ మనకి ఆరాధించే విషయాలు అనుకుని మనం అన్నిట్లో అవన్నీ చూసి మనం తన్మయత్వం చెంది భక్తి పెంపొందించుకుంటాం. కానీ ఆ భక్తి లేని వాళ్ళకి ఇవన్నీ ఈర్ష్య అసూయ కలిగించే విషయాల కింద కనిపిస్తాయట. అయితే ఆయన ప్రణవానంద ప్రభు గురించి చెప్పిన దాంట్లో ఆయన ఒకసారి చెప్పారనమాట. ఒక ఆవిడ ఎవరో వచ్చి ఆయన అడిగారట, ఎందుకండి మీ కృష్ణుడు అంత అస్తమానం నేనే అన్ని చెప్పుకుంటారు, ఆయన అలా చెప్పుకోవడం ఏంటి, అలా చెప్పుకోకూడదు కదా అని అన్నారట. అంటే ప్రభు ఏమన్నారటంటే, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడమ్మా అని అడిగారట. మా అబ్బాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు, ఇప్పుడు మాస్టర్ చేస్తున్నాడు అని చెప్పారట. అయితే ఈ ప్రభు ఏం చెప్పారట, అమ్మ మీ అబ్బాయి ఎవరైనా అడిగితే కనుకైతే 10th ఫెయిల్ అయ్యాడని చెప్పండి అన్నారట. అదేంటి నేను 10th ఫెయిల్ అయ్యాడని ఎందుకు చెప్తాను, ఎంబీబీఎస్ కదా మా అబ్బాయి చదివాడు, ఇంకా మాస్టర్ కూడా చేస్తున్నాడు, ఇంకా అమెరికా కూడా వెళ్ళి చదువుకుంటా ఉంటే అవన్నీ దాచేసి నేను 10th ఫెయిల్ అయ్యాడని ఎందుకు చెప్తాడు అని అడిగింది ఆవిడ. మరి అదేనమ్మా, అర్జునుడు కృష్ణుడికి భక్తుడు. నాకు నీ విషయం గురించి చెప్పు అని అడిగి, పరమాత్మ గురించి చెప్పు, భగవంతుని గురించి చెప్పు అని అడిగినప్పుడు నేనే అవన్నీ అని అక్కడ అడిగిన భక్తుడు అడిగిన దానికి కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. మీ కొడుకు ఎంబీబీఎస్ చదివాడని మీరు చెప్పుకోవడంలో తప్పు లేనప్పుడు కృష్ణుడు నేనే అని అతను చెప్పుకోవడంలో తప్పేముంది అని అడిగారట. అందుకని అసూయ పడే వాళ్ళకి ఇది మనకి చెప్పే ఆన్సర్ అనమాట. అయితే భగవంతునిపై భక్తి ఉన్న వాళ్ళకైతే భక్తి చేయడం మనకి ఈజీ అనిపిస్తుంది. ఈ భగవద్గీత మీద ఇంచుమించుగా మనకి ఒకటిగా చాలా ప్రభుజీ చెప్పిన ప్రకారం 1000కి పైన వ్యాఖ్యానాలు ఉన్నాయట. కానీ అందులో ఏది కూడా మనకి భక్తిలో ముందరకు తీసుకెళ్లేదుగా ఉపయోగిస్తున్నట్టుగా అనిపించట్లేదు. కానీ మనకి ప్రభుపాదులు వారు చెప్పింది యథాతథము అని, ఆయన కృష్ణ భగవానుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో అదే నేను మీకు యథాతథంగా మీకు చెప్తున్నాను అన్న దాంట్లో కనుక చూసుకుంటే కనుకైతే మనకి భక్తిలో ముందరకెళ్ళడానికి ఎంతో అవకాశం ఉండి భక్తి గురించి వివరంగా మనకు చెప్పి మనం ఎలా భక్తి చేస్తే ఆ భగవద్ధామాన్ని చేరతాము అనే విషయాలన్నీ కూడా ఇందులో మనకి ఈ భగవద్గీతలో బాగా వివరంగా చెప్పారనమాట. అయితే మనకి అన్ని భక్తి విద్యలలో భక్తి రాజవిద్య అనమాట. అది ఉత్తమమైన మార్గంలో భక్తి మార్గం. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, కర్మయోగం జ్ఞానయోగం అవన్నీ కొంచెం కష్టమైనవి. జ్ఞానయోగంలో ఏమో అదేంటి యోగాలన్నీ చెయ్యాలి. కర్మయోగం అయితే మనకి కర్మయోగం కూడా కర్మ చేస్తూ దాని ఫలితం ఆశించకుండా చెయ్యాలి. అది కూడా కష్టం. జ్ఞానయోగం కూడా కష్టం. కానీ మనకి భక్తి యోగం అయితే కనుకైతే అన్నిటికంటే ఈజీ. అంటే భక్తి అంటూ మనం చెయ్యాలి అనే ఉద్దేశం కలిగి భక్తి ఉంటే కనుకైతే భక్తి మార్గంలో వెళ్ళడం సులభం అని ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఈ విషయం కూడా చెప్పుకున్నాం మనం 18 అధ్యాయాల్లో మొదటి 6 కర్మయోగం, ఆఖరి 6 జ్ఞానయోగం, మధ్యలో భక్తి యోగం అని చెప్పుకున్నాం కదా. ఆ భక్తి యోగంలో 7 నుంచి 7, 8, 9, 10, 11, 12 కదా. ఆ 6 దాంట్లో కూడా ప్రభుజులు మహర్షులు చెప్పిన దాని ప్రకారం 9, 10 ఈ 6 మంచిగా కావాలి. అది ఇంకా ఎక్కువ భక్తి గురించి బాగా చెప్తే మనం చాలా అంటే అన్నిట్లకి ఈ భగవద్గీత మొత్తం సారాంశానికే సారాంశం అని చెప్పడం జరిగిందనమాట. అయితే మనకి ఒక చిన్న విషయం చెప్తాను. ఇది కూడా ప్రణవానంద ప్రభువులు చెప్పిందే. 3 స్నేహితులు తన ఒక ఫ్రెండ్ని కలుసుకోవాలని సముద్రం ఒడ్డుకి వెళ్ళారట. సముద్రం ఒడ్డుకి వెళ్తే సముద్రం కెరటాలది ఉంటుంది, పక్క మధ్యలో దీవి ఉందన్నమాట. ఆ దీవిలో అయినా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారట. అయితే 3 వచ్చి అక్కడ దాకా వచ్చి నుంచున్నారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి కదా, అవతల ఒడ్డుకి వెళ్ళాలి కదా. దానికని ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకతను సముద్రంలో దూకేశారట. అది నేను ఈదుకుంటూ వెళ్ళిపోతాను, నేను వెయిట్ చేయలేను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటూ ఈదుకుంటూ వెళ్ళాడు. సముద్రంలో ఈదడం అంటే ఎంత కష్టమో మనకు తెలుసు కదా. అయితే రెండో అతను ఏం చేశాడంటే, ఈదడం కష్టంగా ఉందని అక్కడ ఆ బోటు కనిపిస్తే ఆ బోటు తనకు తానే తెడ్డేసుకుంటూ ఆ అవతల ఒడ్డు చేరడానికని బయలుదేరారట. సముద్రంలో చిన్న పడవలో మనంతటా మనం ఏ సాయం లేకుండా తెడ్డేసుకుని వెళ్ళడం కూడా కొంచెం కష్టమైన పని. ఈ 2 చూసిన తర్వాత 3వ అతను ఏమనుకున్నాడంటే, ఏదో కష్టంగా కనిపిస్తోంది, ఇవన్నీ నాకు కాదు, కానీ నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు కదా, అతన్నే నేను పిలుస్తాను, అతను ఏం చేస్తాడో చూద్దాం అనుకుని ఓ కృష్ణ ఓ కృష్ణ ఓ కృష్ణ అని అవతల ఒడ్డు వినిపించేంత గట్టిగా పిలిచారట. అయితే అవతల ఒడ్డు ఉన్న అతను ఏం చేశారంటే, అయ్యో నా స్నేహితుడు అక్కడి నుంచి పిలుస్తున్నాడు అనుకుని అతను అక్కడి నుంచే ఒక పడవేసుకొచ్చి ఇక్కడ దాకా వచ్చి ఈయన ఎక్కించుకొని ఆయనకు మంచినీళ్ళు గట్రా ఇచ్చి అతనితో కబుర్లు చెప్తూ అవతల ఒడ్డుకు తీసుకెళ్ళాట. ఇప్పుడు ఈ మూడిట్లోనూ ఏది సులభమైన మార్గం అంటారు? మనం కష్టపడుతూ మనమే రిస్క్ తీసుకుని మనం పడవ నడుపుకోవడమా, పడవ కూడా లేకుండా సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళడమా, లేకపోతే మన ఫ్రెండే మనకి ఎయిర్పోర్ట్లోనూ వచ్చి మనకి రిసీవ్ చేసుకుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. మన ట్రైన్ స్టేషన్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ
ఎయిర్పోర్ట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనం ఒక ఊరికి, ఆ ఊళ్ళో కలవాల్సిన వాళ్ళే మనకి ఎయిర్పోర్ట్లోనే వచ్చి కలిసారనుకోండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. వాళ్ళకు కూడా మనం చూడగానే ఆనందం కనిపిస్తుంది, మనకు కూడా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నారనే ఆనందం కలుగుతుంది కదా. అలాగా పిలవగానే అతను కృష్ణుడు వచ్చి అతను తీసుకెళ్ళాడు అనమాట. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈత అనేది కర్మయోగం, తనకు తానే పడవ నడిపించుకుంటూ వెళ్ళేది జ్ఞానయోగం, ఇంకా మూడోది పిలిచి అతనే వచ్చి తీసుకెళ్ళింది భక్తి మార్గం. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన తీసుకెళ్ళాలంటే మన ఊళ్ళో మనం బయలుదేరాలి, అది టికెట్ కొనుక్కోవాలి, దానికి కావాల్సిన ఐడెంటిటీ కార్డు అవన్నీ ఎయిర్పోర్ట్లో చూపించాలి. మనం వచ్చి వాళ్ళు చెప్పిన రీతిలో మనం ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కి మనం దిగి మనం బయటకు వస్తే వాళ్ళు ఎవరైతే ఆ ఊళ్ళో ఉంటారో వాళ్ళు మనం తీసుకెళ్తారు కదా. అలాగా మనం భక్తిలోకి వెళ్దాము అనుకున్నప్పుడు భక్తిలో మనకి ఏమేమి చేయాలి అనేది చిన్న చిన్న ఆయనకి సేవలు చేయడం కానీ, ఆయన స్మరించుకోవడం కానీ, మన కలియుగంలో నామమే ఎక్కువ అంటున్నారు కాబట్టి ఆ నామాన్ని మనం చేయడం కానీ, ఇలా మనం చేసుకుంటూ వెళ్తే కనుకైతే భగవంతుడు తనంతట తన వచ్చి మనని ఆయనలో కానీ తీసుకెళ్తాడు. అందుకని భక్తి మార్గం మనకి చాలా ఈజీ అని అర్థమవుతుంది అనమాట. ఇంక ఇందులో కనుక కర్మయోగం జ్ఞానయోగం చాలా కష్టమైనవి అనుకున్నాం కదా. మనం భక్తి చేయాలంటే మనం ముఖ్యంగా చేయాల్సింది కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకు చైతన్య ప్రభువులు ఇచ్చిన మహామంత్రం ప్రభుపాదుల ద్వారా మనం అందుకున్నది. అది ఒక్కటి చేస్తే చాలు. మనకంటే కొన్నిసార్లు మనం ఆయన మీద ఆ మంత్రం మీదే పెట్టి చేయగలుగుతాం, కొన్నిసార్లు చేయలేకపోయినా కూడా ఫలితం మాత్రం అంటే 100% మనం దాని మీదే ఆధ్యాత్మికత చేసే దానికి మనకి అనుభవాలు వస్తాయి. కానీ మనం ఒకవేళ దాన్నే చూసుకున్న దాని మీదే మొత్తం 100% దృష్టి పెట్టి చేయలేకపోతే కనుకైతే దాని ఫలితం ఎంతో కొంత వస్తుంది, అది ఎక్కడికి పోదు. అది అందుకని మనం సాధ్యమైనంత వరకు దాని మీద భక్తి మీద దాని మీద దృష్టి పెట్టి చేయడానికి ప్రయత్నిస్తే మనకి ఇంకా అనమాట. ఇంకేం చేయాలి అంటే మనం భగవంతుడికి సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఆయన వాళ్ళ గుడికి వెళ్ళడమో, లేకపోతే పూజ చేయడమో, లేకపోతే పువ్వుల దండలు చేసే అవకాశం ఉంటే దండలు చేయడమో, అది లేకపోతే అక్కడ గుడి క్లీన్ చేయడం, అలాంటి పనులు కూడా మనం సేవలు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా మనం చేయాల్సింది ఇంకొకటి అంటే ముఖ్యమైన విషయం, భగవంతునికి నైవేద్యం పెట్టి మనం తినాలి. అదే మనకి పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్తారు చూడండి, అంటే నువ్వేమిచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని. ఎప్పుడంటే వాళ్ళకి ఇప్పుడు మనం పెట్టేటప్పుడు ఓన్లీ పండే ఇవ్వగలము, ఓన్లీ చిన్న పత్రమే ఇవ్వగలము, ఓన్లీ ఒక్క పుష్పమే ఇవ్వగలుగుతాం, కొంచెం నీళ్ళే ఇవ్వగలుగుతాం అనే పొజిషన్లో ఉన్నప్పుడు అది ఆయన ఆనందంగా తీసుకుంటాడు. ఆయన ఎలాగో ఆనందంగా తీసుకున్నాడు కదా అని అదొకటే అక్కడ పెట్టేసి మనం నానా రకాల పిండి వంటలు చేసుకుని ఆయనకు పెట్టకుండా తినేస్తే అది తప్పు. అలా కాదు, మన దగ్గర ఏముంది, ఏం పెట్టగలము అనే విషయం ఆయనకు కూడా తెలుసు కదా. ఆయన ఇచ్చిందే అదంతాను, మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన సృష్టిలోంచే మనం తీసుకుని తింటున్నాం కదా. అటువంటిప్పుడు ఆయన పత్రమైనా సంతోషిస్తాడంటే ఉట్టి పత్రం వేయడం కాదు, మన కెపాసిటీని బట్టి మనం చేసుకుని దాన్ని బట్టి మనం పంచవాళ్ళు వండుకుని తినేసి ఆయన అదేనా దానికి అదేనా సంతృప్తిగా తీస్తాడు, అది ప్రేమగా పెట్టాను కదా అంటే అలా కాదు. మనకి ఓపిక ఎంత ఉండి ఏం చేయగలుగుతామో అవన్నీ పదార్థాలు భగవంతుడికి అర్పించి మనం దాన్ని స్వీకరించాలి. ఒకవేళ మీరు అడగచ్చు, ఒక్కసారి మనం ఇంట్లో ఉండకపోతుండొచ్చు, లేకపోతే మనమే ఉండలేకపోతుండొచ్చు, అలాంటప్పుడు ఏంటి అలాంటప్పుడు మనం మానసికంగా మనం కంచం దగ్గర కూర్చోగానే అవన్నీ ఆయనకే అర్పిస్తున్నాము అనుకుని అది ఆయన తిన్నదే మనం తింటున్నాం అనే భావన కూడా దీనికి పనిచేస్తుంది అనమాట. అవన్నీ చేస్తే కనుకైతే ప్రసాదం తినడం చేయాలి. అయితే హరినామంపై నమ్మకం ఉండాలి. ముఖ్యంగా భగవంతుని మీద, భగవంతుని నామం మీద మనకు నమ్మకం ఉండి భగవద్భక్తిలో వెళ్ళాలి అనే భావం మనకు వచ్చినప్పుడు కనుకైతే అది మనకి ఆ భక్తిలో ముందరకెళ్ళడానికి భగవంతుడే మనకి సాయం చేస్తాడు. ఫస్ట్ మనకు కావాల్సింది నామం మీద, భగవంతుని మీద నమ్మకం అన్నమాట. ఈ భగవంతుడి మీద నమ్మకం ఉండి మనం చేస్తే కనుకైతే కంపల్సరీ మనం ముందరకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఈ అధ్యాయం వివరించిందనమాట. ఈ మొదటి అధ్యాయం మిగిలిన మొత్తం గ్రంథానికి దాదాపుగా ఉపోద్ఘాతం లాంటిదైతే ఇది 7-8 అధ్యాయాల్లో చర్చించబడిన విషయాలు మాత్రం ప్రత్యేకంగా భక్తికి సంబంధించినవి అనమాట. అవి కృష్ణ భక్తి భావనలో జ్ఞాన వికాసాన్ని కలిగించే కారణంగా మరింత రహస్యమైనవని చెప్పబడతాయి. కానీ 9వ అధ్యాయంలో వర్ణించబడిన విషయాలు మాత్రం అనన్యమైన విశుద్ధ భక్తికి సంబంధించినవి. అందుకే ఇది పరమ రహస్యమని చెప్పబడింది. ఇందాక అనుకున్నాం కదా, ఇది సారాంశాలకే సారాంశం అంట భగవద్గీతది.
ఇది కృష్ణుని గురించి తెలియకుండా అతని స్వభావాన్ని విమర్శించేవాళ్ళు మూర్ఖులు. ఇందాక అనుకున్నాం కదా, అతను అలా ఎందుకు చెప్తాడు, కృష్ణుడు ఎందుకు చెప్తాడు అని. అదనమాట. కనుక అటువంటి వ్యాఖ్యానాలను జాగ్రత్తగా విడిచిపెట్టాలి. మనం విని దాంట్లో మనం పడిపోకూడదు. శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు, దివ్యపురుషుడు అయిన దేవదేవుడిని అర్థం చేసుకున్న వాడికే ఈ అధ్యాయాలు చాలా లాభదాయకం అవుతాయి. అది మనం ఆ దృష్టితో కనుక చదివితే కనుకైతే ఈ విషయం దీనికి మనకి అర్థమవుతుంది అనమాట. ఇది మనం అనుకున్నట్టు 34వ శ్లోకం చాలా ముఖ్యమైనదని అనుకున్నాము, ఆఖరి శ్లోకమే. కానీ ఇది ఇరవై 29వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ వదంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి ఎడా పక్షపాతం చూపను, నేను అందరి పట్ల సమానంగా ఉంటాను. కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు, నేను కూడా అతనికి మిత్రుడై ఉంటాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏంటి భగవంతుడు రాక్షసులు కూడా మనుషులే కదా, వాళ్ళని ఎలా చంపేశాడు, భక్తులను రక్షిస్తాడు, రాక్షసులను చంపేస్తాడు అంటే అసలు ఆయన పనే అది కదా. భగవంతుడి ధర్మం పెరిగిపోయినప్పుడు వాళ్ళని సంహరించడం కోసమే వస్తానని చెప్తారు కదా. ఒక్క విషయం చూద్దాం. మనం కాలేజీలో ఉన్నాం అనుకోండి. కాలేజీలో ఫస్ట్ బెంచ్లో కొంతమంది ఉంటారు, ఆఖరి బెంచ్లో కొంతమంది ఉంటారు. జనరల్గా ఆఖరి బెంచ్ వాళ్ళు కొంచెం అల్లరి చేసేవాళ్ళు, లేకపోతే పాఠాలు సరిగా విన్నవాళ్ళు ఉంటారు. ఫస్ట్ బెంచ్లో అలా కాదు, ఎదురుగుండా టీచర్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్తాను అనుకుంటూ హ్యాండ్ ఎత్తేసి సమాధానాలు చెప్పేస్తూ ఉంటారు. టీచర్స్ కూడా, చెప్పేవాళ్ళకు కూడా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుని వెంటనే మనకు సమాధానాలు చెప్తున్నారు అంటే కూడా వాళ్ళు ఇష్టంగా ఉంటారు. వాళ్ళు కొంచెం ఇంకా ప్రత్యేక శ్రద్ధ వాళ్ళు అడిగిన వాటిలన్నిటికీ చెప్తూ ఉంటారు. మరి వెనకాల వాళ్ళు వదిలేస్తారంటే వదిలేయడం కాదు, వాళ్ళు అడగని దానికి వాళ్ళకి అర్థమైందో లేదో చెప్పే టీచర్కి ఎట్లా తెలుస్తుంది. వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తే వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి ఆ టీచర్కే పక్షపాతం ఏమి ఉండదు కదా. ఇప్పుడు పరీక్షల్లో కూడా వీళ్ళు రాస్తే వాళ్ళు లాస్ట్ బెంచ్లో వాడు వీడు 0 వేస్తాను, వీడు ఫస్ట్ బెంచ్లో వాడు 100 వేసేస్తాను అనుకోరు కదా. అలాగే భగవంతుడు కూడా ఎవరికి వాళ్ళు ఆయన్ని కొలిచే విధానం బట్టి ఆయనకున్న సంబంధాన్ని ఆయనతో వాళ్ళకి ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన అలా రియాక్ట్ అవుతాడనమాట. అందుకని కృష్ణ భక్తి మనకు భావం ఉంటే కనుకైతే అది ఏం చెప్తుందంటే, ఆ దేవదేవంలో నెలకొన్నట్టు యథార్థమైన ఆధ్యాత్మికతలు మైతే వారు నాలో ఉన్నారు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇందులో ఈ శ్లోకంలో భక్త్యా మైతే అన్నారు కదా, దాని గురించి వివరిస్తున్నారనమాట. బంగారు ఉంగరంలో వజ్రాన్ని పొదిగినప్పుడు అది ఎంతో చక్కగా కనిపిస్తుంది. అక్కడ బంగారం కీర్తించబడుతుంది, అదే సమయంలో వజ్రం కూడా కీర్తించబడుతుంది. రెండు కలిపితే భగవంతుడు జీవులు శాశ్వతంగా తేజోవంతులు. జీవుడు భగవత్ సేవ వైపుకు మొగ్గు చూపినప్పుడు బంగారంలాగా గోచరిస్తాడు. భగవంతుడు వజ్రం కనుక వీరి కలయిక బహు చక్కగా ఉంటుంది. ఎంత బాగా వర్ణించారో కదా ప్రభుపాదుల వారు. ఆ బంగారంలో ఉంగరం వజ్రంలో ఉంటే, ఉంగరం ఉట్టి బంగారంతో ఉంగరం చేసినా అంత అందంగా కనిపించదు, ఉట్టి వజ్రం పక్కన పెట్టేసినా కూడా దాని అందం ఉండదు కదా. వజ్రం ఉట్టి రాయి ఏం చేసుకుంటారు, అది రాయి కొంతమందికి అది రాయి అనిపిస్తుంది. వజ్రం సంగతి కూడా తెలియదు. మనకి అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తూ ఉంటాడు చూడండి, ఎక్కడో సముద్రంలోనే ఎక్కడో సముద్రం ఎక్కడో ఏదో రాయి కనిపించింది, అదేమిటో రాయి అనుకుని ఇదేంటిని అడిగితే వ్యాపారం చేసేవాడు కొనేసి చిన్న రాయి 3 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఇచ్చేసి అతను లక్షలుగా అమ్ముకున్నాడు. చాలా ఖరీదైన వజ్రం మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. నిజ జీవితంలో మనం చూడకపోతుండొచ్చు, కానీ అలాగా వజ్రం ఒకటి విడిగా ఉంటే దాని కూడా విలువ ఉండదు. కానీ రెండూ కలిపినప్పుడు దానికి వచ్చిన అందం అంటే మనం చెప్పలేమన్నమాట. భగవంతుడు వజ్రం కనుక వీరి కలయిక బహు చక్కగా ఉంటుంది. విశుద్ధ స్థితిలో ఉన్న జీవులే భక్తులని చెప్పబడతారు. భగవంతుడు కూడాట ఎవరైనా ఆయన్ని ఆరాధిస్తే చాలా ఇష్టంగా అనిపిస్తుందట. నేను ఇప్పుడు వజ్రం గురించి అని చెప్పి భగవంతుడి వజ్రం అంటే ఆయన విడిగా ఉంటే విలువ లేదు అలా కాదు నేను అనేది. ఇక్కడ బంగారాన్ని వజ్రాన్ని రెండూ కలిపి కాంబినేషన్లో చెప్పారు కాబట్టి మనకు వజ్రం ఒకటి తెలియదు అనే విషయంలో చెప్పాను. కానీ భగవంతుడి గురించి ఎవరికి తెలియని వాళ్ళకి అదే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, వేరే వాళ్ళు భగవంతుడి గురించి తెలియనప్పుడు అలా ఎందుకు చెప్పుకుంటారు, ఎందుకు అనుకుంటారు అని. అది భగవద్భక్తిలోకి వచ్చినప్పుడు, లేకపోతే భగవంతుని యొక్క లీలలు విన్నప్పుడు, ఆ లీలలు నమ్మినప్పుడు భగవంతుడు ఎంత విలువైంది, భగవంతుడి సేవ ఎంత విలువైంది ఆయన అనే విషయం మనకి అర్థమవుతుందన్నమాట. భగవంతుని మధ్య అన్యోన్య సంబంధం లేకపోతే సాకార సిద్ధాంతమే లేదు.
నిరాకారవాద సిద్ధాంతంలో భగవంతునికి జీవునికి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు, కానీ సాకారవాద సిద్ధాంతంలో అది ఉంటుంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్న దాంట్లో చాలా విషయాలు మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. సాకార నిరాకారం గురించి. నిరాకారవాదులు అసలు దేవుడే ఉండడంటారు, కాబట్టి ఆయనకి ఇచ్చేది ఉండదు, ఆయన దగ్గర నుంచి వెళ్ళి పుచ్చుకునేది ఉండదు. కానీ మనం సాకారంగా ఆయన్ని ధ్యానిస్తే కనుకైతే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఆయనకి సేవ చేసినా దాని ఫలితం ఫలనాది కావాలి అని కోరుకోకుండా చెయ్యాలి. మనకి ఏ ఫలితం ఇవ్వాలి అనే విషయం ఆయనకే తెలుసు, ఆయనే ఇస్తారనమాట. అందుకే కృష్ణ భక్తి భావంలో ఉండి హరే కృష్ణ 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 హరే హరే అని హరే రామ 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 హరే హరే అనే మంత్ర విధానంలో నిశ్చయంతో నెలకొన్న వ్యక్తి దైవవశాత్తుగా లేక ఆకస్మికంగా పతనం చెందినట్లు కనిపించిన దివ్యస్థితిలో ఉన్నవానిగానే పరిగణించాలి. మనం ఒకసారి నామాన్ని పట్టుకుని ఆ ముందరికి వెళ్తూ ఉంటే కనుకైతే ఇది చెప్తున్నాడు. అపిచేసు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యజ్ఞ వసితో సహా. దానికి ఏంటంటే అత్యంత హేయమైన కార్యము చేసినప్పటికీ మనిషి భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పంలో సక్రమంగా నెలకొన్న కారణంగా అతనిని కూడా సాధువుగానే పరిగణించాలి. అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఒకవేళ ఆకస్మిక అంటే అనుకోని విధంలో ఒకవేళ ఏమైనా అతను పతనం చెందడానికి అవకాశం ఉన్నా కూడా అతను ఎప్పుడూ భగవన్నామం చేస్తాడు, కాబట్టి అతను మళ్ళీ పైకి కోలుకుంటాడు. అతన్ని మనం దోషులుగా నిర్ణయించడానికి లేదు అని చెప్తున్నారనమాట. ఇదే విషయాన్ని నృసింహపురాణంలో ఏం చెప్తున్నారంటే భగవతి చ హరావనన్య చేత భృసమిలోనోపి విరాజితే మనుష్య నహిసస కరుషచ్చివి కదాచిత్ తిమిర పరాభవతాముపైతి చంద్ర. దీని అర్థం ఏంటంటే ఒకరు భగవత్ సేవలో పూర్తిగా నెలకొన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు హేయమైన కార్యాలలో నెలకొన్నట్లు కనిపిస్తే ఆ కార్యాలను చంద్రుని పైన ఉండే కుందేలు మచ్చ వంటిదిగా భావించాలి. అతని పరిస్థితుల ప్రభావం వల్ల, లేకపోతే మన చుట్టూ భౌతిక జీవనంలో అతను ఉన్న ప్లేస్ని వల్ల ఒకవేళ ఏమైనా అలాంటివి చేయగలిగితే చేయాల్సి వస్తే కనుకైతే చంద్రుల్లో ఉండే కుందేలు మచ్చ వంటిదిగా భావించాలట. అటువంటి మచ్చ వెన్నెల ప్రసరించడంలో అవరోధం కాదు. మనకి ఇక్కడి నుంచి చూస్తే ఏదో చెట్టు కుందేలు అవన్నీ కనిపించినట్టు ఆకారాలు అలాగా బొమ్మల్లాగా కనిపిస్తాయి, కానీ ఆయన వెన్నెల వచ్చేటప్పుడు అదేం అడ్డం కాదు కదా, మనకి ఇక్కడి నుంచి అలా కనిపిస్తుంది. కానీ అందుకని అదేవిధంగా సాధు నడవడి మార్గం నుండి ఆకస్మిక పతనం భక్తుడని అసహ్యమైనవేనుగా చేయదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ప్రభావం వల్ల ఆయన ఒకవేళ కిందకి పడిపోయిన అంటే అహేయకార్యమైనా చేసినట్టు కనిపించినా కూడా ఆయన భక్తి ఆయనలోంచి అక్కడికి వెళ్ళిపోదు. ఆయన్ని మనం తప్పు చేశాడని ఆయన్ని నిందించక్కర్లేదు అని ఇక్కడ ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు మనకి. ఇంకా లాస్ట్ చూస్తే అసలు ఈ 9వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం చూస్తే సారాంశాలకే సారాంశం అని చెప్పొచ్చని ఆచార్యులు చెప్పారు. ఈ శ్లోకం ఒకసారి చూద్దాం. మన్మనాభవ మద్భక్తో మద్భాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తేవ మాత్మానం మత్పరాయణ తేవం మామే వైశ్యసియుక్తేవం ఆత్మానం మత్పరాయణ. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నం చేయము. నా భక్తుడివి కమ్ము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. ఈ చిన్న పనులు నువ్వు చేస్తే నువ్వు నన్ను ఎలాగైనా కంపల్సరీ చేరుకుంటావు అని భగవంతుడు మనకి నమ్మకాన్ని ఇస్తున్నాడు అనమాట. ఈ కలుషిత భౌతిక జగత్తుల బంధాల నుండి బయటపడటానికి కృష్ణ భావనే ఏకైక మార్గమని ఈ శ్లోకంలో మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సమస్తమైన భక్తియుత సేవ దేవదేవుడైన శ్రీకృష్ణునికే సమర్పించమని ఇక్కడ స్పష్టంగా చెప్తోందనమాట. ఆ కృష్ణునికి భేదం లేదని, శ్రీకృష్ణుడు లేదు, వాళ్ళిద్దరికీ భేదం లేదు. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు కాడు, అతడు పరతత్వం. అతని దేహము మనస్సు స్వయంగా అతడు అన్నీ ఒక్కటే, పూర్ణమే. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇందులో మనిషి తన మనస్సును నిత్యరూపంపై అంటే శ్రీకృష్ణుని ప్రధాన రూపంపై నెలకొల్పి హృదయంలో శ్రీకృష్ణుడే దేవాదేవుడనే పూర్తి నమ్మకంతో అతడు అర్చనలో ఉంటే కనుకైతే అతను భక్తిలో ముందరకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. శ్రీకృష్ణుని విగ్రహం ముందు తల వంచి తన మనస్సును దేహాన్ని కర్మలను సమస్తాన్ని నియుక్తం చేస్తే అతనికి అనన్యంగా కృష్ణునితో పూర్తిగా లగ్నమయ్యే అవకాశం కలుగుతుందని ఈ విషయం మనకి ఇందులో వర్ణించి చెప్తున్నారనమాట. అందుకే విశుద్ధ భక్తుడు నేరుగా దేవాదిదేవుడి సేవనే చేపడతాడు. భక్తిలో ఒకసారి ముందరకు వెళ్ళాక వేరే పనులు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఆయన సేవలోనే చేరుతాడు.
భగవంతుడు స్వయంగా విశుద్ధ భక్తుల రక్షణను స్వీకరిస్తాడు కనుక విశుద్ధ భక్తుడు పతనం చెందే అవకాశమే లేదు. అందుకే బుద్ధిమంతుడైన వ్యక్తి కృష్ణ భావన పద్ధతిని నేరుగా చేపట్టి ఈ భౌతిక జగత్తులో సుఖంగా జీవించాలి. చివరకు అతడు శ్రీకృష్ణుని పరమపదాన్ని పొందుతాడు. మనం అనుకున్నట్టుగా చాలామంది ఈ జ్ఞానయోగం అవన్నీ చేసినప్పుడు అష్టాంగ యోగం చేస్తారు, లేకపోతే అవన్నీ చేసి కష్టపడినా కూడా లాస్ట్కి భక్తితో పాటు భగవంతునే చేరగలుగుతారు. కానీ వేరే విధంగా ఎంత కష్టపడ్డా కూడా భక్తి లేనిదే ఏ ఫలితాలు పొందలేరనమాట. ఇది 9వ అధ్యాయం మనకి ఇన్ని విషయాలు చెప్తోంది. ఇంకా మనం ఇంకా ఏ శ్లోకాలు, కొన్ని శ్లోకాలు ఇంపార్టెంట్ శ్లోకాలు ఏ విషయం గురించి చెప్తాయనే విషయాన్ని తెలిసి మనం ఇందులో ముగించేద్దాము. 9వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏం చెప్తోందంటే పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని నశింపజేసుకోవడం ఎలా అనే విషయం 9వ అధ్యాయం 2వ శ్లోకం మనకి వివరించి చెప్తుంది. అలాగే మన నిజమైన గమ్యస్థానం ఏది అనే విషయాన్ని 9వ అధ్యాయంలో 18వ శ్లోకం చెప్తుంది. ఇంక 25వ శ్లోకం వచ్చి దేహాన్ని విడిచిన తర్వాత మనిషి తాను కోరిన లోకానికి చేరగలడా అనే విషయాన్ని అది విపులీకరిస్తుంది. ఇంకా 26వ శ్లోకం మనం నైవేద్యం పెట్టిన ఆహారాన్ని భగవంతుడు ఆరగిస్తాడా. మనం చూడండి, ఈ సమస్యలన్నీ ఇవన్నీ మనకి మామూలుగా వచ్చే అనుమానాలు అనమాట. వీటిలన్నింటినీ కూడా ఇది భగవద్గీత ఈ శ్లోకాలు చెప్తోందనమాట. ఇంకా 29కి వచ్చేసరికి మనకు సన్నిహిత స్నేహితుడు శ్రేయోభిలాషి ఎవరు. ఇంకా 29వ శ్లోకం అయితే 30వ శ్లోకం భక్తి యోగంలో ఉన్నవాడు పతనం చెందకుండా రక్షింపబడతాడా. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఒకవేళ ఏదైనా పరిస్థితిలో పతనం చెందినా కూడా అతను భక్తిలో కంటిన్యూ అవుతాడు, అతని దోషం కింద అనుకోకూడదు అనుకున్నాం కదా. అది 30వ శ్లోకం చెప్తుంది. భక్తిని చేయడానికి అసలైన అర్హత ఏమిటి, ఇది 32వ శ్లోకం. ఈ జగత్తులో సుఖంగా ఉండగలిగే ఉపాయం ఏమిటి, అది మనం మన్మనా భక్తిని 34వ శ్లోకం చదువుకున్నాం కదా, అది చెప్తుంది అనమాట. ఇన్ని విషయాలు మనం 9వ అధ్యాయంలో విపులీకరంగా తెలుసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసినంతవరకు ఆచార్యుల దగ్గర విన్నది, ప్రవచనాల్లో విన్నది, పుస్తకంలో చూసి చదివింది, నేను ఏదో మీకు చెప్పగలిగింది ఏదో కొంత చెప్పాను. ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే కనుకైతే నాదే. ముందుగా అసలు ఈరోజు శిక్షాగురువులకి ప్రణామం చేసుకోకుండా మొదలుపెట్టాను. అది ఎందుకు జరిగిందో తెలియదు. శిక్షాగురువులందరికీ పాదాభివందనాలు, పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ రిషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధన్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరికీ పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందులో ఏదైనా కొంచెం మంచిదున్నా అది వాళ్ళకి చెందుతుంది. ఏదైనా ఒకవేళ పొరపాటు నేను అర్థం చేసుకోవడానికి సరిగా నాకు శక్తి లేక నేను వివరించడంలో ఏమైనా పొరపాటు జరిగితే అది నాదేగా తలిచి నన్ను క్షమించండి. ఇది ఇంకా ఈ అధ్యాయం శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం అనుకుంటూ మనం ఇంతటితో ముగిద్దాము. ఈసారి కొంచెం ఏమైనా ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం ఏమైనా లేట్ అవుతుందేమో, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, ప్రయత్నిస్తాను. లేకపోతే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా మనం 78వ శ్లోకంలోకి వెళ్ళిపోతాం. 108 శ్లోకాల్లోనూ 77 శ్లోకాలు చెప్పుకున్నాము. 78 శ్లోకాలు చెప్పుకుని తొందరగా కనుక అది 108 శ్లోకాలు పూర్తి చేసుకుంటే, ఇప్పుడు మనం ఈ ప్రశ్నలు ఆన్సర్లు చూస్తున్నాం కదా, ఒక అధ్యాయంలో ఏ శ్లోకం ఉందనే విషయం గురించి ఒకవేళ భగవంతుడు కరుణిస్తే అది ఎలా ఉంది ఏంటి అనేది పుస్తకం చూసో లేకపోతే ప్రవచనాలు వినో చెప్పడానికి మళ్ళీ మీకు ముందరికి రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరొక్క మారు తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని, నన్ను ఇలాగే ఆదరించమని కోరుకుంటూ హరే కృష్ణ. వాచం వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మోకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం ప్రారంభం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. ముందుగా చెప్పిన మంగళాచరణంలో కూడా మధ్యలో కొంచెం అడ్డంకి వచ్చింది. తర్వాత చెప్పింది ఒకవేళ ఏమన్నా అందులో ఏమన్నా నేను పుస్తకం పెట్టుకుని చదవనది. మనకు పుస్తకం పెట్టుకోకుండా చదివేవి ఏంటంటే కంటిన్యూస్గా చదివేస్తుంటే వచ్చేస్తాయి, కానీ మధ్యలో ఎక్కడన్నా అడ్డంకి వస్తే కొంచెం తప్పులు వస్తాయి. అది నేను తర్వాత పుస్తకం చూస్తాను కరెక్ట్ చెప్పానో లేదా. కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితిలో అది శ్లోకం కంటిన్యూ చేయడంలో ఉన్న పొరపాటు చేస్తే మాత్రం అది నన్ను క్షమించమని అందరినీ భగవద్భక్తులందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ.